శాసనసభ్యురాలు సోదరిమణి మట్టా రాగమయ్య గారు, అదేవిధంగా శాసనసభ్యులు మిత్రులు కోరం కనకయ్య గారు, శాసనసభ్యులు మిత్రులు పాయం వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా శాసనసభ్యులు మిత్రులు జారే ఆది నారాయణ గారు, అదేవిధంగా భద్రాచలం శాసనసభ్యులు తెర్లం వెంకట్రావు గారు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాలలో ఉన్న పార్టీ నాయకులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మిత్రులారా, మొట్టమొదటిసారి రాజకీయ ప్రయాణం ఖమ్మం జిల్లా 2007-8 సంవత్సరంలో నేను ఈ జిల్లాకు రావడం జరిగింది. ఆనాడు మధిర శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కొండవాల కోటేశ్వరరావు గారితో కలిసి మధిర శాసనసభ నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో పల్లె పల్లె తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్లడం జరిగింది. ఆ రోజే మొట్టమొదటిసారి మా మిత్రులు బట్టి విక్రమార్క గారి సొంత ఊరు చూడాలి, వారి పెద్దన్న మల్లు అనంతరాములు గారు మా అభిమాన నాయకుడు, ఆ ప్రాంతంలో మా కుటుంబాలకు అత్యంత సన్నిహితుడు అని చెప్పి ఆ గ్రామాన్ని చూడాలన్న ఆసక్తితో స్నానాల లక్ష్మీపురం 2007-8 సంవత్సరంలో ఆ గ్రామానికి వెళ్ళి మల్లు అనంతరాములు గారి ఇల్లు, ఆ గ్రామాన్ని చూడడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆ రోజు మొట్టమొదటిసారిగా శాసనమండలి సభ్యుడిగా ఈ ఖమ్మం ప్రాంతానికి నేను రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 19-20 సంవత్సరాలలో ఏ రోజు కూడా ఈ ఖమ్మం జిల్లాకు ఏ కార్యక్రమాలలో వచ్చినా మీరు మనసు నిండుగా ఆశీర్వదించి మీ గుండెల నిండా అభిమానాన్ని ప్రదర్శించి శాసనమండలి సభ్యుడి నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు ఖమ్మం జిల్లా ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి